మీరంతా ఉండి ఇప్పుడు మళ్ళీ దానికోసం మాట్లాడుతున్నారు. కొన్నారు. అవును, ఆయన అడగాలి ఎట్టమ్ముతావా, నాకు అమ్మిందని మళ్ళీ ఎట్టమ్ముతావు నువ్వు అడగాలి. కానీ ఆయన దుబ్బులు పెట్టడానికి అమ్మేశాడు. మరి కొట్టాడు తీసుకో ఉండాలి. వీడేది కొట్లాడుతా దాని కాడ పొందదా గెలు మారుస్తా కొట్లాడుకుంటా. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు కనిపించారు మనుషులు అడుగుతుంది సార్. అవును, ఎప్పటి నుంచి ఎంతమంది మారారు, ఎంతమంది చేయలేదు. అందరికి అర్జీలు వచ్చినాయి నా దగ్గర ఉన్నాయి. చెప్పలేదా నీకు? నేను అన్ని చేసుకొని ఉండా. మీరు రాసేయండి, మేము ఇప్పుడు రేపు పారి కూడా కట్టుకోవాలి కాదవంచున. నాకు అది రాసేయండి మీరు, నేను రేపు పాలపారం పెట్టుకోవాలి. కొనుక్కునేటప్పుడు కొనుక్కోవాలా? కొలత వేసే కదా సార్ కొన్నాను. ఇక్కడ సంగతి నాకు పెళ్లి పెట్టుకోండి బాటం జరిగిందని చెప్పాను. భూమి ఏముందబ్బా, 75 చెట్లు భూమి లేకుంటే కదా బాధపడాలా? ఉంది ఎవరికి? ఆయన కమ్మాడు భూమి 75 చెట్లు ఉంది. నాకు అమ్మలా, నాకు 55 అమ్మాడు, వాళ్ళకి 23 అమ్మాడు, సరిపోయింది. మళ్ళా 2 చెట్లు అగ్రిమెంట్ రాసాడు వాళ్ళకి. మారుస్తా ఇచ్చుకున్నామంటే సార్ ఎంఆర్ఓ సార్ సంతకం పెట్టేసి 2 చెట్లు లేదు, 2 చెట్లు జెరాక్స్ తీసుకెళ్ళి ఒకటి ఆఫీస్కి తీసుకుని 2 చెట్లు లేదు, 1 చెట్టే ఉంది. మీ సరైన మీ పొలం సరిపోయిందా? సరిపోయిందని కాలువ దగ్గర నెడుతున్నారు 1 చెట్టు. నెట్టు వాళ్ళు నట్టేది కాదు, మీకు సర్వే చేసి ఇచ్చింది మీకు సరిపోయిందా లేదా? సార్ నన్ను కాలువ రేపు కాలువ తోతాను దాని మీద నెంబర్ని. అసలు మీ కాలువ ఎంత ఉందో, మీ కాలువ ఎంత ఉందో ఒకసారి ఇవ్వండి, నాకు కాగితం ఇవ్వండి. కాలువ ఎంత ఉందో మాకు ఎన్ని చెట్లు ఉందో దాన్ని అక్కడ ఎందుకు ఎంత ఉందో. సర్వే జరిగిన కాడి నుంచి గ్రామ సభలు పెడతానే ఉన్నారు, మేము అర్జీలు ఇస్తానే ఉన్నాము. వాళ్ళు వచ్చి ఎట్టుముట్టు న్యాయం మాకు చేయటం లేదు. ఎంతసేటుకు నన్ను పారుదల కాలువ జరగమంటున్నారు. పారుదల కాలువ జరిగితే నా భూమి పోతుంది. రేపు పారుదల కాలువ తవ్వుకుంటే ఆ భూమి పోతుంది, నా భూమి పట్టా భూమి. నాకు పాస్బుక్ ఉంది, 50 సెంట్ల పాస్బుక్ ఉన్నా కానీ నా భూమి పోతుందని నేను పేదైపడి అడుగుతున్నా. వాళ్ళు నాకు న్యాయం చేయలేదు. కాడ మేము 50 సెంట్లు కొనుక్కున్నాము. అది 78 సెంట్లు. అది కొరవాళ్ళకి ఏరే వాళ్ళకి 25 సెంట్లు అని ఇచ్చాడు. 78 సెంట్లలో 55 సెంట్లు పోతే 23 సెంట్లే కదా ఉండేది వాళ్ళకి. 25 సెంట్లు ఇచ్చాడు. ఆ మోటార్ ఉంది, ముగ్గురికి 3 భాగాలు అన్నారు. మేము పల్లింపు వేసుకోవాలని మోటార్ పైపు లాగపోతే వాళ్ళు లాగనీయటం లేదు, గొడవలకు వస్తున్నారు. మాకు మీరు న్యాయం చేయండి అమ్మా. మీరా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి మాకు తొగులకు పోతా ఉంటే వాళ్ళు లాగి కొడతారమ్మా మమ్మల్ని. మాకు న్యాయం చేయండి. ఎమ్మెల్యే గారు, మేము ఎన్నోసార్లు అర్జీలు ఇవ్వటము ఎన్నోసార్లు జరిగింది. మండల సర్వేయర్ దగ్గరికి మా అర్జీ మూలకంగా వెళ్ళి కోరగా ఆయన మీ పొలం తగ్గిన తర్వాత నేనేం చేయలేను, పొలం అవతల వాళ్ళు ఆక్రమణలోకి పోయిన తర్వాత మీ ఇంట్లో ఆడబిడ్డ బయటికి పోయింది, ఎవడన్నా తీసుకొని వెళ్ళిపోయాడు, తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నా ఆడబిడ్డ నా బిడ్డ అని అంటే వస్తుందా? అది వదులుకొని పోతుండాలి, అంతేగాని నీ పొలం అని కూడా అంతే కదా అని చెప్పి అడుగుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది రెవెన్యూ అంటే ఇంతేనా? పై అధికారులు ఉన్నారు, కింద అధికారులు ఉన్నారు, ఎవరి పాటికి వాళ్ళు. ఇది రెవెన్యూ అంటే సమస్యలు పరిష్కరించకుండా ఎవరి మాటలు వల్గర్గా చెప్తూ వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఇంకెవరన్నా అధికారి కాకుండా ఇంకెవరన్నా అయితే మేము రకరకాలుగా సమాధానం చెప్పుండేవాళ్ళని. దీని మీద ఎంక్వైరీ చేసి నేను క్లీన్ అనుకుంటున్నా. ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాల్సింది. మీరు మాత్రమే నిజాయితీగా ఉంటే సరిపోదు కదా, అందరూ నిజాయితీగా ఉండాలని. సమస్య మీద వెళ్తున్నప్పుడు ఇంట్లో బిడ్డల గురించి, భార్యల గురించి, వీళ్ళ గురించి కాకుండా
ఇది మాట్లాడే విధానం పద్ధతిగా ఉండాలా? మా పొలం మేము నష్టపోయిన వాళ్ళమే, మా పొలం మాకు ఇప్పించాలి. కానీ బిడ్డలతో భార్యలతో వీళ్ళతో పోల్చి మాట్లాడడం ఎంతవరకు సమంజసము? అదే అతను మేము లావిష్గా పెంచుకునే వాళ్ళం, లావిష్గా వాళ్ళకి జీతాలు కోట్ల లక్షల్లో సంపాదనలు ఉంటాయి. వాళ్ళ సంపాదనలు వేరు, వాళ్ళ లావిష్తనం వేరు, వాళ్ళు చిల్లర తిరుగుళ్ళు ఉంటాయి. మాకు ఉండవు కదా. మాకు మేము మధ్యతరగతి రైతులు, మాకు న్యాయం చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారిని దయ ఉంచి మేము కోరుకుంటున్నాం.